Hello everyone, this is Dr. Sushma Sarala, consultant homeopath at Fedicus Homeopathy. ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్. అంటే ఫైబ్రాయిడ్స్ తెలుసుకునే ముందు నార్మల్గా అసలు యూట్రస్ వల్ల మనకు ఉపయోగాలు ఏంటి, అది ఏం చేస్తుంది అనేది తెలుసుకుంటే నెక్స్ట్ మనకి బాడీలో ఫైబ్రాయిడ్స్ రావడం వల్ల ఏమేమి చేంజెస్ అనేవి జరుగుతాయి అనేది తెలుసుకోవచ్చు. ఫస్ట్ వన్, యూట్రస్ తీసుకుంటే ఇది ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అని అంటారు. ఓకేనా? దీంట్లో మనకి రెండు ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి కనిపిస్తాయి, రెండు ఓవరీస్ కనిపిస్తాయి, ఒక యూట్రస్ కనిపిస్తుంది. ఈ యూట్రస్ ని 3 భాగాల కింద డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ పైనున్న భాగం దీన్ని ఫండస్ అని అంటారు. మధ్యలో భాగం బాడీ ఆఫ్ ద యూట్రస్ అని అంటారు, అంటే మిడ్ పార్ట్ అని అనమాట. కింద పార్ట్ ని సర్వైకల్ పార్ట్ ఆర్ సర్విక్స్ అని అంటారు. మనం యూట్రస్ ని కనుక తీసుకుంటే ఫండస్ పార్ట్, బాడీ పార్ట్ అండ్ సర్వైకల్ పార్ట్ తో పాటు 3 లేయర్స్ ఉంటాయి యూట్రస్ లో. దాన్ని ఫస్ట్ లోపల లైనింగ్, అంటే యూట్రస్ లోపల లైనింగ్, దీన్ని ఎండోమెట్రియల్ లేయర్ అని అంటారు. మధ్యలో దాన్ని మయోమెట్రియం అని అంటారు, అంటే మిడిల్ లేయర్ అనమాట. అవుటర్ పార్ట్ ని పెరి అని అంటారు, పెరిమెట్రియం అని అంటారు. ఓకేనా? సో యూట్రస్ లో 3 లేయర్లు ఉంటాయి, ఎండోమెట్రియం, మయోమెట్రియం అండ్ పెరిమెట్రియం. ఇవి ఎందుకు తెలుసుకోవాలంటే ఎక్కడెక్కడ ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయనే దాన్ని దీని బేసిస్ మీదనే మనం చెప్పుకుంటాం. దాంతో పాటు ఈ యూట్రస్ అసలు ఏం చేస్తుంది అని అంటే బాడీలో ప్రతిసారి ఒక బేబీ కోసం యాంటిసిపేట్ చేస్తుంది, అంటే వేచి ఉంటుంది అనమాట. ఒకవేళ ఈ ఓవరీస్ దగ్గర నుంచి మనకి ఓవమ్ ఆర్ ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది, అది ఫాలోపియన్ ట్యూబ్ లో వెయిట్ చేస్తుంది. ఒకవేళ ఫర్టిలైజేషన్ అంటే ఒకవేళ స్పర్మ్ అండ్ ఓవమ్, ఎగ్ అండ్ స్పర్మ్ కలిసాయి అనుకోండి, ఫర్టిలైజ్ అవుతాయి అనమాట. ఆ బేబీ కోసం మన యూట్రస్ అనేది ప్రతి మంత్ థిక్ అవుతుంది అనమాట. ఈ ఎండోమెట్రియల్ లేయర్ కనుక చూసుకుంటే థిక్ అవుతుంది. ఒకవేళ బేబీ ఆర్ ఫర్టిలైజేషన్ జరగలేదు అని అంటే ఎండోమెట్రియల్ లేయర్ ఏదైతే ఉందో లోపల లేయర్ అనేది ఊడొచ్చేస్తుంది అనమాట. దాన్నే మెన్స్ట్రుయేషన్ అని అంటాం. ఇది నార్మల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ యూట్రస్. ఒకవేళ కనుక మీరు ఫైబ్రాయిడ్స్ సఫర్ అవుతున్నారు అనుకోండి, ఈ వీడియోని చూశారు, యూ వాంట్ టు కాల్ us, అయితే ఈ పైన ఇచ్చిన నెంబర్లో కాల్ కానీ వాట్సాప్ కానీ మెసేజ్ కానీ మాకు పింగ్ చేయొచ్చు. ఒకవేళ మీరు మాతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే దేర్ ఆర్ 2 ways. One is online consultation, second one is in-person consultation or offline consultation. ఒకవేళ మీరు మా నియరెస్ట్ బ్రాంచెస్ దగ్గర ఎక్కడా లేకపోతే ఆన్లైన్ కన్సల్టేషన్ చూస్ చేసుకోవచ్చు. ఆన్లైన్ కన్సల్టేషన్ లో కూడా 2 types ఆఫ్ కన్సల్టేషన్స్ ఉన్నాయి. వన్ ఇస్ ఆడియో కన్సల్టేషన్ అండ్ ద సెకండ్ వన్ ఇస్ వీడియో కన్సల్టేషన్. డాక్టర్ కన్సల్టేషన్ తీసుకుంటున్నప్పుడు మీ దగ్గర ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు. దాంతో పాటు అడిషనల్ గా ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలన్నా వి విల్ లెట్ యూ నో. ఒకవేళ మీరు కన్సల్టేషన్ అయిపోయింది, అంత తీసుకున్నారు, మెడిసిన్స్ గురించి కూడా మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీ దగ్గరికి హోమ్ డెలివరీ ఫిడికస్ టాప్ రేటెడ్ గుడ్ మెడిసిన్ అనేది డెలివరీ అవుతుంది. ఇండియాలో ఉంటే 3 to 4 days, ఒకవేళ యూఎస్ఏలో ఉంటే 3 to 5 days, ఇండియా యూఎస్ కాకుండా ఇంకెక్కడైనా ఉన్నా 4 to 8 బిజినెస్ డేస్ అనేది టైం పడుతుంది. ఒకవేళ మీరు నియరెస్ట్ బ్రాంచ్ దగ్గర ఉంటే ఇన్ పర్సన్ వచ్చి కలవండి. మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఇక్కడ చూపించే నంబర్లో వాట్సాప్ కానీ కాల్ కానీ మెసేజ్ కానీ పింగ్ చేయండి. ఒకవేళ మీరు ఫైబ్రాయిడ్స్ తో కనుక సఫర్ అవుతుంటే ఈ వీడియో చూస్తుంటే మీ సిమ్టమ్స్ ని క్యూర్ చేయాలి అని అనుకుంటుంటే బై చూస్ ఫిడికస్ హోమియోపతి. ఎందుకంటే ఇట్ ఈస్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్. ఇక్కడ మేము 3 principles ఖచ్చితంగా పాటిస్తాం. ఫస్ట్ వన్ ఇస్ ద హైయెస్ట్ సక్సెస్ రేట్. మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ కి మంచి రెస్పాన్స్ ఉంది. సెకండ్, ట్రాన్స్పరెంట్ మెడికేషన్. మీ కండిషన్ ఏంటి, ప్రోగ్నోసిస్ ఏంటి అనేది క్లియర్ గా మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు పర్సనల్ కేర్, మన ఫిడికస్ లో ఇచ్చే పర్సనల్ కేర్ చాలా టాప్ నాచ్ ఉంటుంది. మీరు కనుక ఫైబ్రాయిడ్స్ సఫర్ అవుతుంటే ఇఫ్ యూ వాంట్ అ ప్రాపర్ క్యూర్, రీచ్ ఫిడికస్ హోమియోపతి. థ్యాంక్ యూ. Fidicus Homeopathy.